నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండ సబ్ డివిజన్ పరిధిలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు తెలిపిన వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలింగయ్య రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి పిట్టంబండ సోషల్ ఆడిట్ లో ఉద్రిక్తత పరిస్థితి 22 లక్షల పన్నుల రికవరీకి అధికారుల ప్రతిపాదన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్ల స్వామివారికి ప్రత్యేక పూజల నిర్వహణ వినుకొండ సబ్ డివిజన్ పరిధిలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట డివిజన్ పరిధిలోని వినుకొండ సబ్ డివిజన్ పరిధిలో యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు అధైర్యపడవద్దునని సూచించారు. రైతులు అధిక మొత్తంలో నిల్వలు ఉంచుకోకుండా అవసరమైన మేరకే వాడుకోవాలన్నారు. ఇటువంటి వాటి వలన కృత్రిక కొరత నెలకొనే ప్రమాదం ఉందన్నారు. నిల్వలు ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ రవిబాబు, ఏవో వరలక్ష్ములు పాల్గొన్నారు. నా పేరు రామలింగయ్య అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను జేడీఎఫ్స్లో. ఇక్కడ ప్లస్ వినుకొండ, నర్సరావుపేట రెండు సబ్ డివిజన్లు, అంటే నర్సరావుపేట రెవెన్యూ డివిజన్కి ఈ ఫెర్టిలైజర్ మానిటరింగ్ చేయమని చెప్పేసి మనకు జేడీఏ గారు మాకు అపాయింట్ చేయడం జరిగింది. మన ఈ మధ్య రీసెంట్గా నేను జేడీఏ గారు వచ్చేసి నర్సరావుపేటలో ఫెర్టిలైజరు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు వినుకొండ ఏరియాలో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా సరిదిద్దామనే ఉద్దేశంతో వచ్చాము. మొట్టమొదటిగా నేను ఏడీ గారు కలిసి సేవల్యాపురం వెళ్ళడం జరిగింది. సేవల్యాపురంలో అక్కడ స్టాక్స్ అయితే లోకల్ డీలర్స్ దగ్గర స్టాక్స్ లేవు, కానీ మనకు యూరియా అక్కడ అవసరమైన యూరియా వచ్చేసి మనకు అక్కడ 10,000 హెక్టార్లలో వరి సాగు చేయడానికి అవకాశం ఉంది. ఈ 10,000 హెక్టార్లకి మొదటి దఫాగా వాళ్ళకి 500 టన్నుల యూరియా కావాల్సి వస్తుంది. ఈ 500 టన్నుల యూరియాకు గాను ఇప్పుడు మనకు పిఎస్సిఎస్లో ఇప్పటికే 240 టన్నులు యూరియా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మన కారుమంచి సొసైటీలో కూడా 100 టన్నులు సరఫరా చేయడం అయింది. కాబట్టి 340 టన్నులు ఆల్రెడీ అక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఈ 340 టన్నులు ఇప్పటిదాకా ఒక 60 టన్నులు మాత్రమే రైతులు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు సేవల్యాపురం మండలంలో సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా మనం ఏదో యూరియా దొరకదు అనేటటువంటి అపోహపడి అది తీసుకుపోయి ముందుగానే మనం 2-3 దఫాలుగా వేసేటటువంటి యూరియాని ఒకసారి తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకోవటం వల్ల అనవసరమైనటువంటి కృత్రిమ కొరత వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాళ్ళు మొదటి దఫాగా వేయాల్సినటువంటి యూరియాని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మనకు స్టాక్స్ వచ్చేటప్పటికి సఫిషియెంట్గా వినుకొండ కానీ తర్వాత జిల్లాలో కూడా 81,000 టన్నుల యూరియా ఇప్పటిదాకా మనకు జిల్లాకు రావడం జరిగింది. దాంట్లో 37,000 టన్నులు ప్రజెంట్ స్టాక్స్ డీలర్స్ దగ్గర అయితేనేమి, సొసైటీల దగ్గర అయితేనేమి, అట్లాగే మన జీడీసీఎంఎస్ దగ్గర అయితేనేమి స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఈ సొసైటీలకి మనం వచ్చిన స్టాక్స్ని 50% సొసైటీలకి ప్లస్ జీడీసీఎంఎస్కి అలాట్ చేయడం జరుగుతుంది జేడీ గారు. మిగతా 50% డీలర్ నెట్వర్క్కి పంపిస్తున్నారు హోల్సేలర్స్ ద్వారా. కాబట్టి డీలర్స్ దగ్గర కూడా స్టాక్స్ మనకు వినుకొండలో కానీ తర్వాత నర్సరావుపేటలో కానీ మిగతా బొల్లాపల్లిలో కానీ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి రైతులు ఎటువంటి అపోహలకి ఇది కాకుండా వాళ్ళకి అవసరమైన స్టాక్స్ని అవసరం మేర తీసుకొని మళ్ళీ మనకు స్టాక్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకేంటంటే ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసిన స్టాక్స్ని జిల్లాలకు అలాట్ చేస్తుంటారు. ఆ జిల్లాలకు అలాట్ అయిన స్టాక్స్ని జిల్లా మంత్ వారీగా అంటే నెలవారీగా మనకు అలాట్మెంట్లు వస్తూ ఉంటాయి, ఈ నెలకి ఇంత స్టాక్స్ అని. కాబట్టి స్టాక్స్ మాత్రం సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పేసి మనకు కమిషనరేట్ నుంచి కూడా తెలుస్తుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా మనకు అక్కడక్కడ డీలర్స్ నెట్వర్క్లో అంటే సొసైటీస్ కానీ మనం జీడీసీఎంఎస్ ద్వారా ఇస్తున్నటువంటి 50% స్టాక్స్ ఎంఆర్పీకి అమ్ముతున్నారు. కానీ ఎక్కడక్కడ డీలర్స్, ప్రైవేట్ డీలర్స్ కొంచెం రేటు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అనేది మనకు దినపత్రికల్లో కానీ తర్వాత మన ఏజెన్సీల ద్వారా కానీ మనకు తెలుస్తుంది. దీని విషయంలో కలెక్టర్ గారు నిన్న మీటింగ్ పెట్టి అందరూ ఏఓలకి ఏడీఏలకి అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎంఆర్పి 266 రూపాయల 50 పైసల కంటే మించి అమ్మితే అటువంటి డీలర్ల మీద
ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దానికోసంగా ఈరోజు మనం ఇక్కడ వినుకొండలో కూడా అందరి డీలర్స్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా అందరికీ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా మన ఎంపీఓల్ని మార్చి అంటే ఈరోజు ఒక ఎంపీఓ ఉంటే నెక్స్ట్ డే ఇంకో ఎంపీఓని షాపులకి ఆ బజార్లో అంటే షాపులు అంటే మొత్తం ఒక్కొక్క షాపుకి ఒకరు కాకుండా ఫెర్టిలైజర్స్ ఉండేటటువంటి అమ్మేటటువంటి షాపుల దగ్గర ఒక ఎంపీఓని ఉంచడం జరుగుతుంది. ఆ ఎంపీఓ వాళ్ళ రేట్లు రైతులతో మానిటర్ చేసుకొని మా జేడీఏ గారి నంబరు, తర్వాత నా నంబరు, నెక్స్ట్ ఏడీఏ గారి నంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక షాపులో ఎక్కడైనా ఎక్కువ రేట్ అమ్ముతున్నట్టుగా తెలిస్తే మాత్రం వాళ్ళ మీద మాత్రం డెఫినెట్గా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఆర్పి మించి అమ్మమని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు కూడా ఈ విషయాలను గమనించి ఎక్కడన్నా రేట్లు ఎక్కడన్నా ఎక్కువ అమ్ముతుంటే మన వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి గట్టిగా వినుకొండ పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో గురువారం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన మందబలంతో కార్మిక హక్కులను కాలరాయడానికి ప్రణాళికలు వేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సమస్యలను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేపడుతుందన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి మనం అనంతపురం అక్టోబర్ 12, 13 తేదీల్లో మరి వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కడపలో రేపు సెప్టెంబరు 22, 23, 24 తేదీలో 3 రోజుల పాటు నిర్మాణ మహాసభలు జరగబోతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి కార్మికులు రావాల్సినటువంటి హక్కుల్ని కానీ వాటన్నింటిని కూడా పరిరక్షించేందుకు మనం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత పార్లమెంట్లో వాళ్ళకి ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏ చట్టాన్నైనా సవరించి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలని, కార్మిక చట్టాలని, ప్రజా చట్టాలు మొత్తం కూడా తొలగించడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల మొత్తాన్ని కూడా దొంగలో దొక్కినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు కానీ వాటన్నిటిని కూడా అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీగా మనం తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా ఈరోజు వాళ్ళు ఒక పక్క గౌరవవేతనం అని చెప్పి 18 గంటలు 12 గంటలు వేధిస్తూ ఈ రకమైనటువంటి వాళ్ళ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా వాళ్ళ పట్ల కనీసం గౌరవవేతనం చూస్తున్నారు తప్ప గౌరవం అనే పదాన్ని ఈరోజు వాళ్ళకి లేనటువంటి పరిస్థితి దాపరించింది. దానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున మరి జిల్లా వ్యాప్తంగా కూడా రేపు 18వ తేదీన మనం ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ మిడ్ డే మీల్స్ కానీ అనేక రకాలైనటువంటి స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అన్ని సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామంలో నిర్వహించిన సోషల్ ఆడిట్ గ్రామ సభ ఉద్రిక్తతకు దారితీసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామంలో చేపట్టిన పనుల్లో అవినీతి చోటు చేసుకుందని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆడిట్ నందు ఉపాధి హామీ పథకం, వెలుగు, హౌసింగ్, పశు సంవర్ధక, పంచాయతీ రాజ్, సిమెంట్ రోడ్డు పనులపై ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ అధికారులు 22 లక్షల రికవరీ ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సభలో వివిధ పనుల గురించి వివరిస్తుండగా రసాభాస నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కార్యక్రమంలో ఈవో పిఆర్డి శివయ్య, పంచాయతీ రాజ్ ఏఈ ఏపీఎం రేఖ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం కూడలిలో అందులు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన బృందం సభ్యులు బ్రతుకు తెరువు కోసం పొట్ట చేతు పట్టుకొని ఆత్మవిశ్వాసంతో ప్రతిభకు ఏది అడ్డు కాకూడదని వారు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. ఇటువంటి వారికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. మా టీం పేరు మనోనేత్ర బ్లైండ్ సొసైటీ. మేమందరం పాడేవాళ్ళం కాకుండా మరి కొంతమంది మా సంస్థలో ఉంటారండి, పాటలు రాని వాళ్ళు, వృద్ధులు, అట్లాంటి వాళ్ళు. మేము నెలలో 20 రోజులు అనేక ప్రాంతాలకు వెళ్ళి మా ప్రదర్శనలు ఇచ్చుకొని వాటి ద్వారా వచ్చి మేము తినగా వాళ్ళకు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడం జరుగుతుందండి. గవర్నమెంట్ పరంగా మాకు ఎలాంటి పెన్షన్లు తప్పించి ఎలాంటి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించట్లేదు. ప్రజలే ప్రభువులుగా భావించి కార్యక్రమాలు రోడ్ల మీద ప్రదర్శనలు ఇచ్చుకొని మేము బ్రతుకు జీవనాన్ని సాగిస్తున్నాం. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో బుధవారం వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు పిల్లా పాపలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైకాపా నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గురువారం వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా యువ నాయకులు బాచిన కృష్ణ చైతన్య విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన విచిత్ర వేషధారణలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అట్లా పెదవెంకటరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మండల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సరావుపేటకు చెందిన గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం చేజర్ల వద్ద ఉన్న కెనాల్లో విగ్రహం నిమజ్జన చేస్తూ శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. నాటి నుండి బంధువులు, అధికారులు వెతుకుతుండగా గురువారం ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామం సమీపంలో ఎన్ఎస్పి కెనాల్లో 34 సంవత్సరాల గంటా శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.